ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, వాళ్ళ తమ్ముళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, వాళ్ళ అమ్మ ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో అన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. ఇంకేం నేను ప్రూవ్ చేసేది? ఇంత జరుగుతుంది కదా, మీ ముందే నన్ను కట్టబోయారు కదా. అంటే భగవద్గీత మీద మీ అమ్మమ్మ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఆవిడేమో వెంకటేశ్వర స్వామి మీద ఆమె ప్రమాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేసి ప్రామిస్లు వేస్తే ఇంక నేనేం మాట్లాడతానండి? వాళ్ళకంటూ ఒక సిగ్గు, ఒక పరువు అలాంటివి ఏం లేవు కాబట్టి వాళ్ళు నోటికొచ్చిందంత వాగేసి ప్రామిస్లు వేసుకుంటారు. వాళ్ళు అలాగే ఆవిడ మందు కొడతారంట కదా, వాళ్ళ అత్తగారు చెప్పారు. ఇప్పుడు అత్తగారు ఎందుకు అబద్ధం చెప్తారు? ఆవిడకి అన్ని తెలుసు కదా. మందు తాగి వచ్చిందేమో, నైట్ తాగింది ఇంకా దిగలేదేమో, వచ్చినట్లు అత్త. మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా? అత్త కోసం మాట్లాడినప్పుడు ఎంత మందితో పడుకొని కన్నా అలాగా మాట్లాడతారా? అదా ఆవిడ సంస్కారం? మరి మందు తాగినట్లేవా ఆవిడ మాటలు? ఒక 80 సంవత్సరాల మహిళ ఒక ముసలావిడ కోసం అలాగా మాట్లాడతారా? అదా పద్ధతి? అలాంటి పద్ధతి లేని మాటలు పట్టుకొని మీరు నాకు క్వశ్చన్ చేస్తున్నారా? మీకు ఎక్కడ అర్థం కావాలి ఆవిడ మెంటాలిటీ ఏంటి, ఆవిడ మాటలు ఏంటి? మొగుడికేమో మొగుడు కావాలంటుంది, నాన్న కావాలనేసి, మొగుడేమో పురుగులు గారు చచ్చిపోవాలని చెప్పి, అదా భర్త మీద ప్రేమ? భర్త మీద ప్రేమ ఉంటే అలాగా సాధించుకుంటారా? ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేయండి అని పాపను ఆవిడ చెప్తున్నారు, అదా హస్బెండ్ మీద ప్రేమ? హస్బెండ్ మీద ప్రేమ ఉంటే అలాగే ఎమ్మెల్సీ క్యాన్సిల్ చేయని చెప్పి రోడ్లకి బజార్ ఎక్కుతారా? వీళ్ళు బజార్ ఎక్కారా? ఎవరు బజార్ ఎక్కారు? వీళ్ళు బజార్ మనుషులు, ఎవరు బజార్ మనుషులు? అందరికీ తెలుస్తోంది, జనాలు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళేంటో తెలుసుకుంటారు కూడా. త్వరలో ఈ రోజు తెలుసుకున్నారు, ఇంకా కొంచెం ముందుకెళ్తే అన్ని తెలుసుకుంటారు కూడా. వాళ్ళ కోసం ఎవరు బజార్కి ఎక్కారు? నేను ఏ రోజైనా వాణి గురించి మీడియా ముందుకు వచ్చానా? నన్ను ఎంత హెరాస్ చేసినా నేను చెప్పానా? ఏ రోజైనా నేను మాట్లాడానా?